శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. గురూజీ ఫోన్ నంబర్ 7075910313. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, నీ రహస్య శత్రువెవరో తెలిస్తే గుండె చెల్లమంటుంది. అన్ని తలుపులు మూసి ఒంటరిగా వినిబిడ్డ అని ఈరోజైతే మన బాబాగారు మనకైతే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా. నిన్ను ఏడిపించే వాళ్ళ ఆట కట్టిస్తాను. నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావన్నది నాకు తెలుసమ్మా. నువ్వు ఎంత అనుకూలంగా ఉన్నావన్నది నాకు తెలుసు. ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరి జోలికి వెళ్లకుండా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. కానీ నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను చుట్టుముట్టి నీ జీవితం గురించి ముఖ్యంగా వేడుక చూస్తున్నారు తల్లి. చూసేదానితో ఆపకుండా హేళన కూడా చేస్తున్నారు కదా. ఒక దెబ్బ కుట్టిన ఓర్చుకుంటావు, కానీ మాటల తూటాల్లా పొడుస్తున్నారు. నిన్ను చితక్కొట్టే ఆయుధంగా వాళ్ళ నాలిక పనిచేస్తుంది కదా బిడ్డ. నిప్పులాగా మాట్లాడే మాటలు వేడి తట్టుకోలేక కాలిపోతున్నావు కదమ్మా. ఎంత ధైర్యంగా ఉన్నా సరే కొన్నిసార్లు కన్నీరు కంపల్సరీ అవుతుంది తల్లి. నీకు అందరినీ నవ్విస్తూ అందరితో కలిసి ఆనందంగా ఉంటావు. కొన్నిసార్లు నీకు కలిగించే బాధ, కష్టం నిన్ను మార్చేస్తుందమ్మా. నిన్ను, నీ ప్రేమని చిన్నచూపు చూసినప్పుడు, నీ జీవితాన్ని విమర్శిస్తుంటే నువ్వు పడే వేదన వల్ల నీ శక్తిని అప్పుడు కూడా నీ కోపం కన్నీటి రూపంలో బయటికి వస్తుందే కానీ ఇతరులు ఏమీ అనవు. మనసారా కోపం అనేది తెచ్చుకోవు కదా. నీ గురించి నువ్వు తలుచుకుంటూ దిగులుగా ఉంటున్నావు. మిగతా వాళ్ళ మాటలు పట్టించుకొని నీ బాధను వాళ్లకు అర్థమయ్యేలా చెప్పవలసిన అవసరం లేదు తల్లి. నీ కన్నిటికి కారణమైన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకు తగ్గ గుణపాఠాన్ని నేను చెప్తానమ్మా. వాళ్ళకైన గుణపాఠం వల్ల వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేలా చేస్తాను బిడ్డ. జీవితం యొక్క అర్థం నా అన్న వాళ్ళు ముఖ్యంతో జీవితం యొక్క అర్థం ఏంటో వాళ్ళకి చేస్తాను తల్లి. ఇలా మాట్లాడిన మాటలు ఇప్పుడు కూడా తీసుకురాలేం కదా. నీ దగ్గర వదిలిన మాటలకి వాళ్ళ అర్థమయ్యేలా నేను సమాధానం చెప్తాను. వాళ్ళకు వాళ్ళు చేసే పనుల గురించి నా దగ్గర అప్పు చెప్పు తల్లి. నువ్వు వాళ్ళ గురించి కొద్దిగా కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ముగిసిపోయిన కాలం కూడా అంతేనమ్మా. ఒక్కసారి గడిచిపోయిన కాలాన్ని మళ్ళా తిరిగి తెచ్చుకోలేం కదా తల్లి. అలాగే జరిగిపోయిన కాలం నీకు నేర్పిన గుణపాఠాలను కూడా గుర్తు తెచ్చుకో బిడ్డ. మిగతావన్నీ కూడా విసిరిపడేసి ఎప్పుడు కూడా బాబా నాకు చెడు చేసిన వాళ్ళకి దండన విధిస్తావా అని నన్ను అడుగుతున్నావు కదమ్మా. తప్పకుండా వారికి సరైన శిక్ష వేస్తాను తల్లి. నిన్ను ఎంత బాధ పెట్టారో అంతకి 1000 రెట్లు వాళ్ళు అనుభవించేలా చేస్తాను. నీ సాయి బిడ్డని దెబ్బ కొట్టిన వాళ్ళని ఖచ్చితంగా అనుభవించే తీరాలి బిడ్డ. అమ్మా, ఎవరైతే మంచి వారిని మాటలతోని దూషణ చేస్తారో వారు తప్పకుండా అనుభవించే తీరుతారు. నీ సాయి తంత్రం గురించి తెలుసుకున్నావు కదా బిడ్డ. ఇంతకంటే ఏం కావాలి చెప్పు. నా గురించి తెలియని వారు పాపం మోస్తున్నారు. నువ్వు ఏమాత్రం కూడా బాధపడకమ్మా. వాళ్ళ ఆటల్ని నేను కట్టిస్తాను. చేసిన తప్పు తెలుసుకునే కాలం తప్పకుండా వస్తుంది తల్లి. చేసిన తప్పుకు దండన అనుభవించి తీరుతారు. ఆ కాలం అతి కొద్ది రోజుల్లోనే ఉంది బిడ్డ. అవన్నీ కూడా నీ కళ్ళారు నువ్వే చూస్తావు. నిన్ను తొక్కే వాళ్ళ గురించి, నిన్ను మాటలతో దూషించే వాళ్ళ గురించి ఆలోచించి అస్సలు బాధపడకో. వారిని చూసి జాలిపడు. అయ్యో, ఇంకా తెలియక పాపకర్మలు చేస్తున్నారని జాలిపడు తల్లి. వారి కర్మలు వారు అనుభవిస్తారనే భావన తప్పకుండా పాపంగా జాలిపడు. వాళ్ళ ఆటలు కట్టే సమయం నిన్ను రాసిపెట్టి ఉంచాను బిడ్డ. నీ సంతోషకరమైన జీవితాన్ని ఆరంభించు. నువ్వు అదృష్టవంతురాలవమ్మా. ఈ గురువైన నిన్ను ఎల్లవేళలా కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నాను కదమ్మా. మీ బాబా తండ్రి నీకు తోడుగా ఉండగా నీకు భయమెందుకు చెప్పు తల్లి. నువ్వు జీవించే జీవితానికి అర్థం ఉండాలి. అందరూ కూడా నిన్ను గొప్పగా ఉండాలని అనుకోవాలి. నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళే తిరిగి రావాలి కదా తల్లి. అన్నీ కూడా త్వరలో నెరవేరుతాయి.
ఒక్క రోజులో హఠాత్తుగా మంచి శుభవార్త వింటావమ్మా అంటే నీ తలుపు తడుతుందనమాట. మరీ చెప్తున్నాను బిడ్డ. ఎన్నోసార్లు నిన్ను కిందకి తొక్కాలని చాలామంది చూశారు కదా, అవమానించాలని కూడా చూశారు, నిన్ను దెబ్బ కొట్టాలని కూడా చూశారు. కానీ అదేమీ జరగలేదమ్మా. ఎందుకంటే నువ్వు చేసే పుణ్య ఫలితం వల్ల, మంచి పనుల వల్ల అవే నిన్ను ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే కాపాడింది తల్లి. నేను నీతో ఉన్నానని తెలిసి కూడా అందరూ కూడా నీకు చెడు తలపెట్టాలని చూస్తున్నారు. నీ తండ్రి నీకు రక్షా కవచంలో ఉంటే నిన్ను ఎవరు తాగలరు చెప్పు తల్లి? నిన్ను తాకనిస్తానా? సరే, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు బాబా అని అనుమానంతో ఆలోచిస్తున్నావు కదమ్మా. నీ చుట్టేనమ్మా మంచి వాళ్ళతో పాటు చెడ్డవాళ్ళు కూడా చోటిచ్చావు కదా బిడ్డ. మంచి వాళ్ళు ఎవరో సరిచేసి వాళ్ళు ఎవరనేది తెలుసుకోలేకపోతున్నావు తల్లి. దీనిలో పట్టుదల ఉండాలి. నమ్మకం లేకుండా పట్టుదల లేకుండా ఉన్నావు కదా తల్లి. ముందు నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించు. ఇక జరగబోయేదాన్ని చూసి చాలా తప్పకుండా నువ్వు ఆశ్చర్యపోతావు. నీ రహస్య శత్రువు ఎవరో కనిపెట్టి బిడ్డ. వారు నీ బంధువుల రూపంలో ఉండవచ్చు, లేదంటే చుట్టాల రూపంలో ఉండవచ్చు, స్నేహితుల రూపంలో ఉండవచ్చు, ఇరుగు పొరుగు వారి రూపంలో ఉండవచ్చు, బంధువుల రూపంలో ఉండవచ్చు, చుట్టాల రూపంలో ఉండవచ్చు బిడ్డ. ఎవరి రూపంలో ఉన్నా సరే నీ తెలివితేటలతో, నీ సామర్థ్యంతో వారిని కనిపెట్టి వారిని దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేయి బిడ్డ. అప్పుడే నీకున్నటువంటి సగం కష్టాలన్నీ కూడా తీరిపోతాయమ్మా. ఆ రహస్య శత్రువు ఉన్నందువల్లే ఇన్ని ఇబ్బందులు నీకు వస్తున్నాయి. లేకపోతే నీ జీవితం ఎప్పుడు కూడా ఆనందంగా సాఫీగా సాగుతుందమ్మా. ఇప్పుడు నీ జీవితం ఇబ్బందులతో కష్టాలతో ఉండడానికి కర్మ ఫలితం సగమైతే నీకున్నటువంటి ఆ రహస్య శత్రువులు సగం కారణం తల్లి. కాబట్టి ఆ యొక్క రహస్య శత్రువు ఎవరో గమనించు. నీ చుట్టూ ఉన్న వారిలోనే ఉన్నారు తల్లి. కనిపెట్టి వారు ఎవరో దూరంగా ఉంచమ్మా. వారు నీ మంచినే కోరుకుంటున్నారంటగా నటిస్తున్నారు, కానీ నీ వెనక గోతులు తీస్తున్నారు బిడ్డ. నిన్ను మరింత నష్టంలో ముంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నువ్వు చెడ్డదానగా ఇతరులకి ప్రూవ్ చేసేలా చూస్తున్నారు. కాబట్టి బిడ్డ, అలాంటి వారు ఎవరో తెలుసుకుని జాగ్రత్తగా ఉండు. ఇక జరగబోయే దాన్ని చూసి నువ్వు చాలా తప్పకుండా ఆశ్చర్యపోతావు తల్లి. నువ్వు షిరిడీకి రావాలనుకుంటే రాలేవు బిడ్డ. నీ బాబా తండ్రి సంకల్పం ఉంటేనే రాగలవు. ఎప్పుడైతే ఈ షిరిడీ మట్టిని తాకుతావో, ఈ ద్వారకామయిలో అడుగు పెడతావో, కష్టాలు, నష్టాలు, సర్వ రోగాలన్నింటినీ కూడా నశింపు చేస్తాను తల్లి. నువ్వు కోరింది నీకు దక్కుతుంది. నువ్వు అనుకున్నది నెరవేరుతుంది. నువ్వు కోరింది నిన్ను వెతుక్కుంటూ నువ్వు అనుకునే విధంగా నీ ఇంటి తలుపులు తట్టి మరీ నిన్ను చేరుతుంది బిడ్డ. నమ్మకంతోటి తలుపు తెరువు తల్లి. నీకు కావాల్సింది తప్పకుండా నిన్ను చేరుతుంది. ఎప్పుడు కూడా దేని గురించి కూడా దిగులు పడకు. ముఖ్యంగా నిన్ను వదిలిన వెళ్ళిన వారు తప్పకుండా నిన్ను చేరుకుంటారమ్మా. నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడానికే అలవాటు చేసుకో తల్లి. ధైర్యంగా ఉండమ్మా. ఇంకా కష్టం అనేది నీకు గుర్తుకు రాకూడదు. నా బిడ్డ ఎప్పుడు కూడా ఆనందంగా మాత్రమే ఉండాలి. నీ బాబా నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు కోరింది నీ చేతిలో పెడతానమ్మా. నా మీద నమ్మకంతో ఉండు తల్లి. భయం, దిగులు వదిలిపెట్టు. నీకు నీ సాయి తండ్రి తోడుగా ఉండగా నీకు దిగులెందుకమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.